తెలంగాణ రాష్ట్రం అటువంటి కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడతావు తల్లి. వాళ్ళు ఏదైతుందో నువ్వు ఎంత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఒక మాట అనలేదు అనే కర్కోట కూడా ఒక మాట అనేది చెప్పండి అన కూడా అనలేదు. అది వెలుగు మట్ల గురించి ఒకటే మాట అన్నది. కర్కోట కూడా ఒక పదం వాడింది, వెలుగు మట్ల గురించి మాట్లాడింది. నేను మొత్తం గమనించిన మొత్తం మాట్లాడిన స్క్రీన్ అంతా ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద. ఏదో ఒక రాజకీయ పార్టీ రూపొందించి ఏర్పాటు ఇవ్వాలి. నేను ఇవాళ రేపు మా మిత్రులు ఎవరైనా సర్పంచ్ పోటీ చేయాలనుకుంటారే, వాళ్ళ లక్ష్యం సర్పంచ్ ఇదివరకు ఉన్నోడి మీద ఎట్లా గెలవాలని ఉండాలి. అది డిపెట్టేసి ఇవాళ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నేను ఏ విధంగా ఆటంకపరుస్తా, ఏ విధంగా నిలువరింపజేయగలుగుతా, ఇదానమని బీఆర్ఎస్ పార్టీ నిలువరింపజేయడం నువ్వు కాదు, ఎవడొచ్చినా ఏం కాదు పో చెప్పంటాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం, బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం, నిలువరింప చేయటం నీవు కాదు కదా. ఇక రేవంత్ రెడ్డి అయిపోయింది పని. ఇప్పుడు ఏమైపోతుంది, రేవంత్ రెడ్డి గారి బీ టీమ్గా తయారవుతుందా? రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు రూపకల్పన చేసే విధంగా, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు రూపకల్పన చేసే విధంగా బీ టీంను రంగంలో తీసుకుని కనబడుతుంది. నువ్వు ఏ టీంతో కనబడి బీ టీంతో అవుతాదా? గేమ్లో ఏ టీం అనుకుంటారు, ఏ టీంతో కనబడి బీ టీంతో అవుతుందా? ఇప్పుడు బీ టీం రంగంలో తీసుకుని కనబడుతున్నది. అది కాదమ్మా, ముందు అందరి లక్ష్యం ఒకటి చేసుకుందాం. ముందు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరగడే విధంగా ఆ రేవంత్ రెడ్డి ఆయన తొలగించడానికి కొరకు ఏదైతుందో ప్రయత్నం చేద్దాం. చెయ్యి, నువ్వు కూడా యుద్ధం చేయి ప్రతిపక్ష పార్టీగా, సంతోషపడతావు. నువ్వు కూడా యుద్ధం చేయి ప్రతిపక్ష పార్టీగా, సంతోషపడతావు అని చెప్పి అంటున్నావు. నువ్వు ప్రతిపక్ష పార్టీగా ఉద్యమం చేస్తే